సార్ రైట్ చెప్పండి సార్. నా పేరు వై రమేష్ అండి. నేను ఏసీబీ డిఎస్పీ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం చూస్తాను డిఎస్పీగా. ఈరోజు ఇక్కడ పాల్వంచ రావడం జరిగింది. ఇక పాల్వంచ టౌన్ ఎస్ఐ బాణాల రాము ఈరోజు బ్రైబు 20,000 తీసుకుంటే ఇక్కడ రెడీ హ్యాండ్గా పట్టుకున్నాం. ఏసీబీ టీం అంతా వచ్చి ట్రాప్ చేశాను ఈరోజు. దీనికి ఏంటంటే దీనికి ఈ పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 286/24 కింద సీరపు శ్రావణి అనే ఆవిడ ఒక కంప్లైంట్ ఇస్తుంది. కంప్లైంట్ని కోర్టు రిపోర్ట్గా వస్తుంది. ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత కేసు రిజిస్టర్ చేస్తారు. దిశగా రిజిస్టర్ చేసినటువంటి కేసుకి సంబంధించిన అక్యూజులు, ఇందులో 5 అక్యూజులు ఉన్నారు. ఈ 5 అక్యూజులు కలిసి ఈ కంప్లైంట్ సీరపు శ్రావణిని బెదిరించారని చెప్పేసి ఆవిడ కంప్లైంట్ ఇస్తుంది. ఈ బెదిరించిన దానికి సంబంధించి వాళ్ళని అరెస్ట్ చేయడానికి వాళ్ళ 5గురిని అరెస్ట్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి ఆయన ఒక 20,000 రూపీస్ డిమాండ్ చేశాడు అమౌంట్. నెక్స్ట్ అతను ఆమె సీరపు శ్రావణి తరఫున ఎవరైతే అడ్వకేట్ వదంతా తీసుకొని ఉన్నారో ఆ అడ్వకేట్ గారు ఇందులో కంప్లైంట్ ఆయన వచ్చి ఏసీబీని ఆశ్రయించడం జరిగింది. ఏసీబీ ఇమ్మీడియట్గా నెక్స్ట్ టాస్క్లో దిగిన తర్వాత ట్రాప్ చేసి అతనికి ఈరోజు ఎవరైతే ఉన్నారో పిటిషనర్ లక్ష్మారెడ్డి గారు ఆయన అమౌంట్ ఇస్తుండగా 20,000 రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది.